ఏం చేయాలి నేను అసలు ఎక్కడ బతకాలి ఏం నాకు అర్థమైతలేదు బతుకు పాడుగాను. ఏమైంది అశోక్ అంత బాధ ఉన్నావు? కొలువులు 1,30,000 దాకా వేసిరాట్రా. నీకు ఒక్క కొలువు రాదారా? నీకు ఏం చదివినవరా నువ్వు? ఇంత పెట్టుబడి పెట్టినాను. మా అయ్య తిట్టకుండా పెట్టేసిండు ఫోను. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందరు మీ దగ్గరకే వస్తారు ఓట్లు కావాలని. అది కాదన్నా, కేటీఆర్ సార్ 1,30,000 ఉద్యోగాలు వేసినామంటాడు. అన్ని కొలువులలో నాకు ఒక్క కొలువు అన్న రాదా అన్న? నీకు అసలు నాకు ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది? పోయి ఇక దూలమా ఏదన్నా చూసుకోవాలి. పిచ్చి పిచ్చి పనులు చేయకు. మరి ఏం చేయాలన్నా? మరి అరే నువ్వు కేటీఆర్ సార్ 1,30,000 కాదు 1,31,799 వేసినామని చెప్పిండు. చెప్పిన మొత్తం డీటెయిల్స్ చూసినావా? దాని లోపల ఏం డీటెయిల్? లోపల లెక్కలు చూడలే నువ్వు. బ్రేకప్ నేను చెప్తా విను. ఏం లెక్కలన్నా? 22,738 కొలువులు కరెంట్. దానిలో ఆర్టిజన్స్ అని పనిచేస్తుర్రు. వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేసిండు. అంటే ఇక పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చేసిండు. ఆల్రెడీ పని చేస్తున్న ఇచ్చారు, కొత్తగా నోటిఫికేషన్ ఇయ్యలే. 22,000 తీసేయి. 1,31,000 నుంచి 1,09,000 తర్వాత సింగరేణిలో ఒక 7,000 మంది వారసత్వ ఉద్యోగాలు వచ్చారు. అంటే తండ్రి ఉన్నోడికి కొడుకు వచ్చింది. నోటిఫికేషన్ లేదు తండ్రి ఉద్యోగం ఉంటే కొడుకు వచ్చింది. నీకు వస్తుందా? రాదు. అది తీసేయి. 1,00,000 వచ్చిందా? ఆర్టీసీలో కూడా ఇట్లే కొద్దిమందిని వేసారు. అది తీసేయి. ఇది తీసిన తర్వాత పోలీసు కొలువులు 31,000 ఉన్నాయి. పోలీసు యూనిఫామ్ సర్వీసులు 28 దాటితే రాయరాదు. నీకు హైట్ లేదు, ఏజ్ లేదు. ఆ 31,000 తీసేయి. ఇంకా మిగతా వాటిలో వేసిన వాటిలో నీ క్వాలిఫికేషన్ ఏంది? ఎంఏ బీఈడీ అంటే టీచర్ కొలువులు రాసిన. ఎన్ని పడ్డాయి టీచర్ కొలువులు? 8,000 పడ్డాయి గంతే. 7 సంవత్సరాల్లో టీచర్ కొలువులు ఎన్ని పడ్డట్టు? 8,000 పడ్డాయి ఒకటేసారి. అప్పుడు తెలుగుదేశం ఆయనలు 96 డిఎస్సి, 98, 99, 2000, 2002, 2003 కాంగ్రెస్ టైంలో 3-4 డిఎస్సీలు వేసారు. రాష్ట్రంలో కంటే మేమే ఎక్కువ కొలువులు. అప్పుడు లక్షల టీచర్ పోస్టులు వేసారు. ఇప్పుడు వేసింది 8,000. ఆ 8,000 కూడా పూర్తిగా ఫిల్అప్ కాలేదు. కాబట్టి ఆ 8,000లో నీకు రాలేదు. గురుకులాలు ఒక 4-5,000 వేసారు గంతే. ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ 10 ఏళ్ల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే. గ్రూప్ 1 రాద్దాం అనుకున్నావు. గ్రూప్ 2 ఒకసారి వేసిర్రు. అది కోట్ల కేసులు ఉన్నది. కొద్ది మందికి వచ్చినాయి. 1000 లోపే వేసిర్రు అవి కూడా. సో ఇవన్నీ పోతే నువ్వు సీరియస్ గా ట్రై చేసినావు. నువ్వు ఎన్ని కొలువులకు? 10-12,000 కొలువులకు ట్రై చేసినావు టీచర్ ఉద్యోగాలకు. పంచాయతీ సెక్రటరీలు 9,000 మంది ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఆ 9,000 ఉద్యోగాలకు వాళ్ళకి ఎంత జీతం ఇస్తారు? 15,000 జీతం ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటారు. సో ఈ 1,30,000 అన్నది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి అట్లా చెప్పారు. టీఎస్పీఎస్సీ నుంచి ఎన్ని కొలువులు వేసిరన్నా? టీఎస్పీఎస్సీకి వెళ్ళి 36,000 వేసిర్రు. ఆ 36,000 కొలువులు ఇచ్చేసిరా? ఆ కొలువులు అందరికి వర్తిస్తాయి? అందరికి వర్తించవు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ రాసేది ఎక్కువ టీచర్ ఉద్యోగాలకే రాస్తారు. అందరు ఇంట్లో ప్రతి ఒక్కరు బీఈడీ చేసినోడు ఉంటాడు, లేకపోతే కొలువులు మాత్రం చేసినోడు ఉంటాడు. ఆ కొలువులు మాత్రం తక్కువ వేసి. ఇప్పుడు కేటీఆర్ సారు ఎక్కడైనా చర్చకు సిద్ధం నేను అని అంటున్నాడు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ అంతమంది రండి, మీటింగ్ పెడతాం, మీతో మాట్లాడతా. ఇన్ని కొలువులు ఇచ్చినా, ఇన్ని ఊర్లకి ఇన్ని కొలువులు ఇచ్చినా, ఇంతమంది పోస్టులు ఉన్నారు, ఇంతమంది బాగుపడరా అని చెప్పమని కేటీఆర్ సార్ని. నిరుద్యోగులకు చెప్పమన్నా, లీడర్లకు కాదు. అయినా ఈ సవాళ్ళు ఎలక్షన్ సందర్భంగా మస్తు వేసుకుంటారు. వస్తారేంది నిజంగా? వస్తారేంది నిజంగా? ఎప్పుడన్నా చర్చ అయిందా? వాళ్ళు సవాల్ చర్చ పెడితే అసెంబ్లీలో పెట్టాలి. సవాల్ ఇసుకుంటారు కానీ నిరుద్యోగులతో ఆడుకుంటే ఏందన్నా? నువ్వేం ఫికర్ పడకు. ఇప్పుడు మళ్ళా ఈ ఎలక్షన్ కాగానే 50,000 ఉద్యోగాలు ఇస్తుర్రు, నోటిఫికేషన్ వేస్తుర్రు. దానిలో నీకు ఉద్యోగం వస్తుంది అన్నారు కదా. మరి ఎందుకు ఆపినట్టు? అరే పాపం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. వాళ్ళేం చేస్తారు? వాళ్ళకి తెలియదు మరి. అప్పుడు అంటే నిరుద్యోగులని కృషి చేయడానికి అట్లా సార్ చెప్పిండంటే చేసి చూపిస్తాడు. నువ్వు ఖచ్చితంగా 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు చదువుకోపోన్నాడు. నాకు కొలువు రాకుండా ఏం కాదు కానీ అన్న, నిజాలు చెప్పినావన్నా. ఇప్పుడు నా మనసు చాలా అల్కగా అయింది. ఏం చేస్తాం మరి? నిరుద్యోగులు ఇట్లనన్నా సంతోషపడతాం. వాళ్ళు 1,30,000 కంపల్సరీ వస్తుంది. 50,000 ఉద్యోగాలు వస్తాయి నీకు. అట్లా అనుకుంటేనే బతకాలన్నా. వాళ్ళు వేయరు, మాకు రావు. ఎప్పటికీ నిరుద్యోగులు లెక్కనే ఉండాలి అంతే.